హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోంగూర మటన్ కర్రీ. పుల్లగా కారం కారంగా మంచి టేస్ట్గా ఎట్లా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనకి మటన్ అనేది నేనైతే బోన్లెస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్ కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం ఈ మటన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూను పసుపు, అలాగే మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుందాం. అంటే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను సాల్ట్, మళ్ళీ తక్కువ వస్తే ఇంకోసారి వేసుకోవచ్చు. అలాగే ఒక అర్ధ స్పూను గరం మసాలా, ఒక స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఈ మటన్ని ఈ మసాలాలు బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇది వచ్చి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి మసాలాలు బాగా పట్టాయి. దీనిపైన మూత పెట్టేసి తర్వాత మనం ప్రాసెస్ చేసుకుందాం. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా స్టార్గా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా బయలైన తర్వాత ఒక చిన్న సైజు టమోటాని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా కొద్దిగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అంటే ఎక్కువ మగ్గనవసరం లేదు, మళ్ళీ మనం గోంగూర వేస్తాం కాబట్టి ఒక 50% మగ్గితే చాలు మనకి టమోటా అనేది. చూడండి, ఇలా మగ్గితే చాలు. తర్వాత ఒక గోంగూర కట్టనైతే వేసుకున్నాను. అంటే మనకి ఒక పిడికిలి ఎంత వస్తుందో, ఒక కప్ అంతా గట్టిగా పట్టుకుంటే ఒక పిడికిడి ఎంత గోంగూర వస్తుందో అంతవైతే వేసుకున్నాను. నాకు ఈ మటన్ వచ్చి నేనైతే 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఈ గోంగూర అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే ఎక్కువ మళ్ళీ మటన్ అనేది ఫుల్గా వస్తుంది. దానికి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకుంటే ఈ మొత్తం మనకి బాగా మగ్గిపోయి మొత్తం ఉడికిపోతాయి. తర్వాత మనం ఒకసారి కలుపుకునేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో లేదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా లేదా మిక్సీలో అయినా కూడా మీరు వీటిని బాగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ అంత నైస్గా పేస్ట్ ఏం అవసరం లేదు, కొంచెం దొగడగా ఉంటే సరిపోతుంది. నేనైతే పప్పు గుత్తితోనే అయితే దీన్ని బాగా రుబ్బుకున్నాను. తర్వాత ఇలా రుబ్బుకొని పక్కన పెట్టేసిన తర్వాత మనం కుక్కర్లోనే మటన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1-2 రెమ్మల కరివేపాకు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన పోతే మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది, మంచి వాసన అయితే వస్తుంది. అంతవరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసుకోవాలి. అందులో వేసేసి ఇది బాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలు బాగా పట్టాలి. మొత్తం కలుపుకునేసి తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసిన తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే ఊరుతుంది మనకి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మూత పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర అయితే పైన వేసుకోవాలి. ఈ జీలకర్ర పైన వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుండేసి మనకి చూడండి ఆయిల్ అయితే పైన అయితే తేలుతా ఉంది కాబట్టి లైట్గా మనకి ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకుందాం. మనకి సెమీ గ్రేవీ కావాలా, ఎక్కువ గ్రేవీ కావాలా అనేది మన ఇష్టం అది. తర్వాత మూత పెట్టేసి ఒక 4 విజిల్లు అయితే వచ్చేంత వరకు వీటిని ఉడికించుకుందాం. ఈ 4 విజిల్లు అనేది మనకి నేత మటన్ అయితే ఒక 3-4 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బలిసిండేది వచ్చి ఒక 5-6 విజిల్లు పెట్టుకోండి. మళ్ళీ గోంగూర వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకోవాలి. దాన్ని చూసి మీరు విజిల్లు అయితే పెట్టుకోవాలి. నాకు మొత్తం ఇది వచ్చి 6 విజిల్లు అయితే ఉడికింది. ఫస్ట్ ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత నేను గోంగూరని అయితే వేసేసాను. ఈ గోంగూర ఇదంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడే మనం టేస్ట్ చూడాలి. ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి, సరిపోయి ఉంటే ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం వీటిని బాగా కుక్ చేసుకోవాలి.
మనకి 2 విజిల్లు వచ్చేసాయి. మూత తీసి చూస్తే చూడండి, మనకి ఈ గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు విజిల్ వచ్చిన తర్వాత ఈ గ్యాస్ అంతా అయిపోయినాక ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోండి. ఇంకంతే, చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ముందుగా ఒక 4 విజిల్లు ముందుగా పెట్టుకొని తర్వాత గోంగూర వేసిన తర్వాత ఒక 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.